హాయ్ హలో వెల్కమ్ టు వాసంతి కిచెన్ స్పెషల్. ఈరోజు మనం ఎగ్ బ్రెడ్తోనే ఒక మంచి స్నాక్ చేసుకుందాము. నేను బ్రౌన్ బ్రెడ్ వాడతాను. బ్రౌన్ బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. దీన్ని కొంచెం వాటర్లో డిప్ చేసి తర్వాత దీన్ని స్క్వీజ్ చేసేద్దాం. కారం, ఉప్పు, ధనియా పౌడర్, చాట్ మసాలా, కొంచెం పసుపు, కొద్దిగా పచ్చిమిర్చి. ఇవి చాలా కారం ఉన్నాయి, అందుకే నేను కొంచెం యాడ్ చేస్తున్నా. పుదీనా, కొత్తిమీర, తర్వాత కొంచెం ఆనియన్. ఇప్పుడు బాయిల్డ్ ఎగ్, ఇది 2 తీసుకున్నాను నేను. బాయిల్డ్ ఎగ్ ఇట్లా గ్రేట్ చేసుకోవాలి. వన్ టీ స్పూన్ కార్న్ఫ్లోర్. ఇదంతా మనం బాగా మిక్స్ చేసుకుందాము. మనం కొంచెం తీసుకొని ప్యాటీస్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాము వీటిని. మీరు పాన్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇవ్వండి, కొంచెము బాగా ఒక సైడ్ కుక్ అయిన తర్వాతనే ఇంకోటి టర్న్ చేసుకోండి. ఎందుకంటే ఇవి చాలా డెలికేట్గా ఉంటాయి కదా, అందుకని. అంత సింపుల్. చూడండి, బాయిల్డ్ ఎగ్స్ ఉంటాయి ఇంట్లో. బ్రెడ్ అయితే లాస్ట్గా ఇట్లా 2 స్లైసెస్ మిగిలిపోతుంది. అది ఇది కలిపితే మంచి బ్రహ్మాండమైన స్నాక్ అయిపోతుంది కదా మనకి. మధ్య మధ్యలో తిప్పుకుంటూ మంచి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయినాయి ఇవి, ఇంకా మనం తీసుకోవడమే. ఎగ్ చూడండి పట్ పట్ అంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే దాని కోపం వస్తుంది, నన్ను ఎందుకు గాలుస్తున్నారు అని. అది సిమ్లోనే పెట్టండి, ఎందుకంటే కొంచెం లోపల వరకు మంచి ఇట్లాంటి ఫ్రైస్ అన్నీ మరీ స్నాక్స్ సిమ్లో చేస్తే, అంటే మీడియంలో చేస్తేనే బాగుంటాయి. సిమ్ కాదు, సారీ, మీడియంలోనే. ఇది చూడండి మంచి కలర్ వచ్చింది కదా. ఇదిగోండి మన ఎగ్ బ్రెడ్, 2 ఎగ్స్ 2 బ్రెడ్ స్లైసెస్తోని స్నాక్ రెడీ అయిపోయింది. మీకు చూపిస్తా. ఇవ్వండి ఎంత బాగున్నాయి చూడండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా ఈజీగా అయిపోయింది కదా. సాస్ ఇష్టం లేని వాళ్ళు ఇలా పచ్చి ఆనియన్తో కూడా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా సింపుల్ అండ్ ఈజీ. మీకు ఆయిల్లో డీప్ ఫ్రై వద్దనుకుంటే పాన్ ఫ్రై చేసుకోండి. తప్పకుండా ట్రై చేయండి. ఇట్స్ బెస్ట్ 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 అండ్ టేస్టీ డిష్ ఇది. చాలా సింపుల్ అండ్ ఈజీ డిష్. తప్పకుండా మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.